హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు అయితే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి ఇంత మంచి వీడియో తీయబోతున్నా. సో అంబేద్కర్ గారి చరిత్ర మొత్తం కంప్లీట్గా ఇక్కడ చిత్రీకరించారన్నమాట ఈ పార్క్లో. ఇది మన విజయవాడలోనే ఉంది. సో ఇది మన ఆసియాలోనే అతి పెద్ద విగ్రహం అన్నమాట. ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో అంబేద్కర్ గారి స్టాచ్యూ, దాని చుట్టూ మనకు ఒక మంచి పార్క్ కూడా ఉంటుంది. దాంతోపాటు అంబేద్కర్ గారి స్టాచ్యూ కింద ఎగ్జిబిషన్ ఉంటుంది. సో కంప్లీట్గా చూపిస్తాను, ఎక్కడ మిస్ అవ్వద్దు. మనకు 100కి 100% యూజ్ అవుతుంది. ఈరోజు మన వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఇప్పటి వరకు బ్లాగులు, ట్రావెలింగ్ చాలా వీడియోస్ చేస్తున్నాం. ఫుడ్కి సంబంధించి, పోతే ట్రెక్కింగ్ చాలా చేస్తున్నాం. వాటన్నిటితో పోల్చుకుంటే ఇది మన లైఫ్ సంబంధించిన వీడియో అనమాట. సో అంబేద్కర్ గారి యొక్క కంప్లీట్ హిస్టరీ అనేది మనం ఈ ప్లేస్లో అయితే చూడొచ్చు. మనం చెప్పడం కంటే మన కళ్ళతో చూస్తే చాలా బాగుంటుంది. సో అందుకోసమే చాలా దూరం నుంచి అయితే ఈ ప్లేస్కి వచ్చా. మనం ప్రజెంట్ ఏ ప్లేస్లో ఉన్నామంటే మన ఇండియాలోనే అతిపెద్ద స్టాచ్యూ అనమాట ఇది. సో ఆ ప్లేస్లో అయితే ఉన్నాం. మీకు బిల్లు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయదు, వీడియోలోకి వెళ్దాం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం ఇదే మన స్టాచ్యూ, అతిపెద్ద స్టాచ్యూ. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం మన వీడియో. ఇది మ్యూజియంకి ఎంట్రన్స్. ఈ మ్యూజియంలో ఒక్కొక్క చిత్రపటం, ఒక్కొక్క శిల్పం, ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. నేను ఎక్కడైతే చూడలేదు. మన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు చిత్రం ఇది. సో ఇక్కడ నుంచి చూడండి, మనకు రాజ్యాంగం రాసేటప్పుడు ఎంతమందిని కలిశారు, ఎలాంటి పదవులు స్వీకరించారు, ఎన్నెన్ని కష్టాలు పడ్డాడు, ఎవరెవరిని మీట్ అయ్యారు, మనకు రాజ్యాంగం రాయాలంటే ఏమేమి వసతులు కావాలి, కంప్లీట్ అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక చెట్టు కింద అయితే అంబేద్కర్ గారు కూర్చోన్నారు. ఇక్కడ ఈ చిత్రాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన కళ్ళ ముందే ఉన్నట్టుంటారు అంబేద్కర్ గారు. సో ఎంత డెడికేషన్తో చేశారంటే ఒక్కొక్క శిల్పం మీకే అర్థమైపోతుంది అన్నమాట. మనకు రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ గారు ధ్యానం చేసేవారు. మైండ్ రిలాక్సేషన్ కోసం ఇలా చెట్టు కింద కూర్చునేవారు. చాలా శిల్పాలు ఉన్నాయి ఇక్కడ. సో మనం కంప్లీట్ హిస్టరీ చూసుకుందాం. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద భవనాలతో పాటు అంబేద్కర్ గారి డిజిటల్ ఫొటోస్ అన్నమాట. అసలు మనం మాటలో చెప్పలేనటివి ఇవన్నీ. సో మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు. తెలియకపోతే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకు 90% నాలెడ్జ్ అన్న వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ మనకు డిజిటల్ బోర్డులో చిత్రీకరించున్నారన్నమాట. సో అంత బాగుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఒకసారి, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రతి పేదవాడికి అన్ని హక్కులు సమానం కల్పించాలని సమావేశం ఏర్పరిచిన ప్లేస్ అన్నమాట ఇది. సో మనకు కంప్లీట్ హిస్టరీ ఉంటుంది ఇక్కడ. మన పార్లమెంటు. సో ప్రతిదీ డిజిటల్ బోర్డులో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి లాంగ్వేజ్లో ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ అన్ని లాంగ్వేజ్లో మనకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చదవడానికి ట్రై చేయండి. మనకి ఎందుకంటే 100కి 100% ఖచ్చితంగా తెలుస్తుంది. మనకు రాజ్యాంగం ఎలా వచ్చింది, ఎన్ని కష్టాలు పడ్డారు, సో ఎంతమందిని కలిశారు, ఎన్నెన్ని పుస్తకాలు చదివారు, ప్రతిదీ ఉంటుంది అన్నమాట. పిన్ టు పిన్ను మీకు ఖచ్చితంగా 100% నాలెడ్జ్ వస్తుంది. ఎగ్జిబిషన్ బయట అన్నమాట ఇది. సో కంప్లీట్ మనకి హిస్టరీ కావాలంటే ఎగ్జిబిషన్ లోపల ఉంటుంది, కంప్లీట్గా చూడవచ్చు. సో ఇక్కడి నుంచి మనకు పార్క్ ఉంటుందన్నమాట, రిలాక్స్ అవ్వచ్చు. సో అంబేద్కర్ గారి స్టాచ్యూతో పాటు కొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో మనకు నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట, లైట్ షో ఉంటుంది. సో ఒకసారి చూడండి, మనకు పొద్దుపోయే టైం అన్నమాట ఇది. నేను వచ్చి మేబీ 4కి వచ్చాను. మీకు నైట్ వరకు ఉండి కంప్లీట్గా చూపించాలనేసి ఇప్పుడు దాకా వెయిట్ చేశాను. సో ఆ పార్క్ కూడా నైట్ విజువల్ చూపిస్తాను. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ మనకు ఎంత దూరం పోయినా దొరకదు. మన ఆంధ్రాలో ఉండడం మన గొప్పతనం అన్నమాట ఇది. సో బయట వచ్చేసి ఇలా శిలాపలకాలతో ఉంటుందన్నమాట. అంబేద్కర్ గారికి ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని పట్టాలు పొందారు. మీరు ఎగ్జిబిషన్ మొత్తం చూసిన తర్వాత మనకు ఎగ్జిట్ పాయింట్లో ఈ బోర్డులు ఉంటాయి, ఖచ్చితంగా చూడండి వీటిని. ఇవన్నీ చిత్రాలే, శిల్పుల చేత చెక్కించారనమాట. ఒక్కోటి కాస్ట్ చాలానే ఉంటుంది. సో అంబేద్కర్ గారు మనకు ఎలాంటి హక్కులు కల్పించారనేది కంప్లీట్ హిస్టరీ ఉంటుందన్నమాట ఇక్కడ. ఒకసారి చూడండి, మొట్టమొదటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభమైన చిత్రపటం ఇది. సో ఎంత క్లియర్ కట్గా ఉంటుందంటే మనకు తెలియని విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఆతృతగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. సో ఈ అంబేద్కర్ గారి హిస్టరీ మొత్తం మనకు జనరేషన్స్ మారినా మన హిస్టరీ అనేది ఎప్పటికీ మారదు. నేను ఇచ్చే చిన్న సజెషన్ అన్నమాట, ఏ వీడియోస్లో మీకు చెప్పలేదు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మిస్ అవ్వద్దు. అసలు నేనైతే ఫస్ట్ టైం అన్నమాట అంబేద్కర్ గారు చూడండి. సో మనం ఎప్పుడు చూడని చిత్రాలు కూడా ఇక్కడ చూడొచ్చు. మనకు ప్రతిదీ పార్లమెంట్ కానించి, హైకోర్టు కానించి, ప్రతిదీ న్యాయస్థానాలు, ప్రతిదీ ఉంటుందన్నమాట. ఒకటి ఉంది ఒకటి లేదని కాదు, కంప్లీట్ హిస్టరీ అయితే ఉంటుంది. మీకు అన్ని చిత్రపటాలు చూపించాను, ఏ ఒక్క శిల్పం కూడా మిస్ చేయలేదు. ఎందుకంటే దూరంలో ఉండేవాళ్ళు వచ్చి చూడలేరు అన్నమాట. ఇలా చూసైనా సరే కొంచెం తెలుసుకుంటారనేసి నా చిన్న ఆశ. ఖచ్చితంగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన హిస్టారికల్ ప్లేస్ అన్నమాట ఇది. మన తరతరాలు మారిన చిరస్థాయిగా నిలిచిపోయే ప్లేస్ అన్నమాట ఇది. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు.
నేనైతే మంచి అనుభూతిని పొందాను అనమాట. మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నైట్ విజువల్ అన్నమాట అంబేద్కర్ గారి స్టాచ్యూ. సో ఎంత పెద్దదో చూడండి. సో కంప్లీట్ హిస్టరీ ఇది మీకు అందరికీ చాలా వరకు యూజ్ అవుతుంది అనుకుంటా. పోతే ఇంకా పార్క్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పార్క్ కూడా మనకు చాలా యూజ్ఫుల్. ఎందుకంటే ఒక 4-5 లేజర్ షోలు ఉంటాయి చుట్టూరు వాటర్తో. సో నైట్ టైం ఇలా వాటర్తో మనకు ఆ ఎగ్జిబిషను, తర్వాత ఈ శిల్పాలు చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి చూడండి, మీకు కంప్లీట్ వ్యూ పాయింట్ చూపిస్తా. ఈ పార్క్ మొత్తం చూడాలంటే మనకు 1 డే అయినా సరిపోదు. సో మనకు కెమెరా అయితే అలౌ చేయలేదు ఇక్కడ. మొబైల్తో తీసి మీకు చూపిస్తున్నా. సో కెమెరాలో అయితే ఇంకొంచెం క్వాలిటీగా చూపించేవాడినేమో. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశా. చాలా పెద్ద ప్లేసు. మనం ఒక 8 నిమిషాలు 9 నిమిషాల్లో చెప్పుకునేంత చిన్న స్టోరీ అయితే కాదు. అందులోనూ అంబేద్కర్ గారి గురించి అంటే అసలు మనకు జీవితకాలం అయినా సరిపోదన్నమాట. సో ఒకసారి పికాక్ని చూడండి. ఇక్కడ స్టాచ్యూలు ప్రతిదీ మైమర్చిపోతాం. సో ఇలాంటి ప్లేసులు చూడాలంటే బేసిక్గా మనం అదర్ కంట్రీస్కి వెళ్ళటం, లేదా పక్క స్టేట్స్కి వెళ్ళటం ఇలా చేసేవాళ్ళం. ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మన ఆంధ్రాలోనే, మన విజయవాడలోనే ఉంది. సో చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే మన హిస్టరీని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. సో మనకు ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఇలాంటి ప్లేస్ అనేది ఇంకెక్కడా లేదు. సో వరల్డ్లోనే బిగ్గెస్ట్ నెంబర్ 1 ప్లేస్ అన్నమాట దీనికి. ఈ విగ్రహం అంత పెద్దదన్నమాట. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేస్తారని అనుకుంటున్నా. సో కంప్లీట్గా మీకు మొత్తం చూపించా, ఎక్కడ ఏం మిస్ చేయలేదు. సో మేబీ నాదొక చిన్న రిక్వెస్ట్, నాకు తెలిసింది తెలుసుకొని మీకు చెప్పింది కూడా 99% మాత్రమే ఉండొచ్చు. మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా 100% తెలుసుకుంటారు. గైస్ ఈ ప్లేస్కి ఎలా రావాలనేది అసలు చెప్పలేదు. సో మన విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర కంటే ఆటో వాళ్ళైనా సరే, బస్సు వాళ్ళైనా సరే మీకు డ్రాప్ చేస్తారు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక 20 రూపీస్ 30 రూపీస్ అయితే తీసుకుంటారు. నేను చక్కగా వచ్చి ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సో ఆప్షన్లు అయితే తీసుకోవద్దు, ఖచ్చితంగా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. విజయవాడకు వచ్చినప్పుడల్లా సో ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన హిస్టరీని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. మన హిస్టరీని మనం తెలుసుకుంటేనే మనం ఉన్నత స్థాయిలో ఉన్నట్టు అర్థం అన్నమాట. సో ఖచ్చితంగా మిస్ అవ్వకండి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. గైస్ ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు కూడా తక్కువ ఉంటుంది. ఒక 5 రూపీస్ అయితే మన దగ్గర ఛార్జ్ చేస్తారు. సో ఒక 3 పర్సన్స్ అయితే 15 రూపీస్, 10 పర్సన్స్ అయితే 50 రూపీస్ అలా అన్నమాట. చూసారు కదా. సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను తీసిన వీడియోలో చాలా బెస్ట్ వీడియో అనమాట ఇది. సో నేనే చెప్తున్నా బెస్ట్ వీడియో అనేసి, ఎందుకంటే మనకి యూజ్ అయ్యే వీడియో అన్నమాట ఇది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ.